గుడ్ మార్నింగ్, గాడ్ బ్లెస్ యూ. నా పేరు ఎంవి సుబ్బారావు. ఈరోజు వాగ్దానం చెప్పుకుందాం. లూకాసు వార్త ఆ, లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. ఈ వాగ్దానం మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును కాక. థ్యాంక్ యూ అని చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీ ఒకరినొకరు మా పై నుంచి మమ్మల్ని సదాకాలం మహించింది. ఉదయం ఈ యొక్క సదస్సు ముగ్గురు ఛాన్స్ చూస్తున్న వారిని వారి ప్రత్యేక సభ్యులను ముప్పదంతరంతలు ఫలించబడింది. మీకు కనుక మేము ప్రార్థిస్తుంది నజరేయుడైన యేసు అత్యున్నతంలో హృదయపూర్వకం ప్రార్థించి అడిగి పొందినాం తండ్రి. ఆమె థ్యాంక్ యూ అండి. అద్వేర్ సుదర్శనం ముగ్గుల యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుదర్శనం ముగ్గుల యూట్యూబ్ ఛానల్ అనేది అర్థం కాకపోతే లింక్ పంపిస్తున్నాను కదా, లింక్ ఓపెన్ చేసి చూడండి. ఆల్ ది బెస్ట్. అయితే ఇందులో ఒక ముక్క చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు అనగా యేసు జ్ఞానమందు అంటే జ్ఞానము కర్త ఆయనే కాబట్టి జ్ఞానమందును వయసునందును అంటే యవనంలో ఉన్నాడు కదా, వయసునందును దేవుని దయ ఎందును దేవుని చిత్తానుసారం జరిగించడే కదా మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆయన కోసం ఆయన చిత్తం ఏమై ఉన్నదంటే మన కోసం, మన పాపముల కోసం మరణించడమే ఆయన చిత్తం. యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం, తలంపు అన్నీ ఆయనకి ఇష్టమై వచ్చి ఉన్నాడు. మనుషుల దయంతో మనుషులు మనం ఎవరైనా చెప్పారు మనం అయితే మనిషి ఎవరైనా చెప్పారు మనం కొంతమంది ఎవరైనా చెప్తే చేయము. ఒకరికి హెల్ప్ కూడా చేయము, ఒకరిని నడిపించడం, సహాయం చేయడం అంటే చేయము. అటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తోటి మనుషులకు పుట్టాడు కాబట్టి తోటి మనుషులకు సహాయం చేస్తూ వారికి కావాల్సిన ప్రతి అవసరం తీస్తూ వ్యాధి బాధలు తీరుస్తూ